నమస్తే, వెల్కమ్ టు విజిల్. ఆ దురద తగ్గించుకో, నీ జీవితానికి సున్నా చుట్టేస్తారు. ప్రకాష్ రాజ్కు టాప్ డైరెక్టర్ వార్నింగ్. ప్రాణమిత్రుల్లా మెలిగిన ప్రకాష్ రాజ్, పవన్ కళ్యాణ్ల మధ్య ఇప్పుడు మాటల యుద్ధం జరుగుతుండడం చిత్ర పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశమైంది. గతంలో వీరిద్దరి మధ్య సన్నిహిత సంబంధాలుండగా ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లారో అప్పుడే ఈ గొడవలు మొదలయ్యాయి. ఇద్దరివి వేరువేరు భావజాలాలు కావడమే ఇందుకు కారణంగా విశ్లేషకులు చెప్తున్నారు. ఇక తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు సినీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. బీజేపీని వ్యతిరేకిస్తున్న ప్రకాష్ రాజ్ తొలి నుంచి లెఫ్ట్ భావజాలానికి దగ్గరగా ఉండేవారు. జర్నలిస్టులు, ఇతర మేధావులతో సమయం గడిపేవారు. జర్నలిస్ట్, సామాజికవేత్త గౌరీ లంకేష్ దారుణ హత్య తరువాత నుంచి రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు ప్రకాష్ రాజ్. బీజేపీ విధానాలను తీవ్రంగా విమర్శించేవారు. అలాగే కాషాయ దళానికి సన్నిహితులు, మిత్రపక్షాలను కూడా వదిలిపెట్టేవారు కాదు ప్రకాష్. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటమిలో భాగస్వామి కావడం ఆయన జీర్ణించుకోలేకపోయారు. మిత్రుడు, తోటి కళాకారుడైనప్పటికీ పవన్ను కూడా వదిలిపెట్టలేదు ప్రకాష్ రాజ్. సనాతన ధర్మంపై పోరాటం, తిరుమలలో కల్తీ లడ్డు, ఇలా ప్రతి విషయంలోనూ పవన్ కళ్యాణ్ వైఖరిని ఖండించారు. అంతేకాకుండా పవన్కు ఏం తెలియదని, ఆయన జర్నీ ముంబై లోకల్ ట్రైన్ ప్రయాణం లాంటిదని, మధ్యలోనే బీజేపీ దించేస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన. ఇక ఇటీవల గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన సభలో పవన్ కళ్యాణ్ హిందీకి గట్టి మద్దతు తెలపడంపై ప్రకాష్ రాజ్ సీరియస్ అయ్యారు. ఇంతగా అమ్ముడు పోతారా అంటూ సంచలన ట్వీట్ చేశారు ఆయన. దీంతో జనసేన, బీజేపీ శ్రేణులు ఆయనపై దుమ్మెత్తి పోస్తున్నాయి. తాజాగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై ప్రకాష్ రాజు వ్యాఖ్యల్ని ఖండించారు సీనియర్ దర్శకుడు గీతాకృష్ణ. ఓ ఛానల్తో ఆయన మాట్లాడుతూ, మా ఎన్నికల్లోనే ఓడిపోయిన నువ్వు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతావా అంటూ మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి మాట్లాడినా, మరో మతం గురించి మాట్లాడినా అది రాజ్యాంగం ఆయనకు కల్పించిన హక్కు అని గీతాకృష్ణ వ్యాఖ్యానించారు. ఇక ప్రకాష్ రాజుకు పబ్లిసిటీ దురదుందని, లైమ్ టైంలో ఉండడానికి ప్రధాని నరేంద్ర మోదీ, పవన్ కళ్యాణ్ లాంటి వారిపై మాట్లాడుతుంటారని గీతాకృష్ణ మండిపడ్డారు. సినిమాలంటే ప్రకాష్ రాజుకు పిచ్చని, ఇందుకోసం సొంత డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నాడని గీతాకృష్ణ ప్రశంసించారు. మోదీని విమర్శించేంత సీన్ ప్రకాష్ రాజుకు ఉందా అని ప్రశ్నించారు. మోదీ గారు అన్నీ గమనిస్తూనే ఉంటారని, ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కుతారని గీతాకృష్ణ హెచ్చరించారు. పొలిటికల్గా ప్రకాష్ రాజు ప్రశ్నలకు పవన్ కళ్యాణ్ ఆన్సర్ ఇవ్వాల్సిన స్థాయి కాదన్నారు. మా ఎన్నికలు లాంటి సినిమా ఫీల్డ్లో ఉన్న చిన్న పాలిటిక్స్లోనే ప్రకాష్ రాజ్ గెలవలేకపోయాడని గీతాకృష్ణ దుయ్యబట్టారు. ఇక ప్రకాష్ రాజుకు ఎంతో మంచి భవిష్యత్తు ఉందని, మంచి వేషాలు వేసుకుంటే అతనికి ఎదురు లేదన్నారు. కావాలని కొరివి పెట్టుకుని బీజేపీతో గొడవ పడడం కూడా వేస్ట్ అని, ఎందుకంటే ఫైనల్గా అవార్డు ఇచ్చేది ఆ పార్టీయేనని గీతాకృష్ణ అన్నారు. ఢిల్లీకి లిస్టు వెళ్ళిన తర్వాత అమిత్ షా గారు నీ పేరుకు సున్నా చుడితే నీ జీవితం ఫినిష్ అని హెచ్చరించారు. ఇక ప్రస్తుతం గీతాకృష్ణ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై ప్రకాష్ రాజ్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి మరి.